150 లక్షలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ కాబడిందండి. అది టెండర్లో ఉంది. టెండర్ పూర్తయిన వెంటనే అగ్రిమెంట్ రాసి దాన్ని మొదలుపెట్టడం జరుగుతుందండి. తర్వాత ఎన్ఆర్ఈఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కింద సిమెంట్ రోడ్లు శాంక్షన్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఈఆర్ఐ చెప్పినట్టుగా పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమన్నా సందేహాలు అడగాల్సిందిగా కోరుతున్నాను. కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి అంటే టెండర్ ఎవరి పేరున వేసి కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి ఇక్కడ పనులు చేయించారు. తీరా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా జమ చేయాల. కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంతవరకు వచ్చినాయో అంతవరకు మాత్రమే కాంట్రాక్టర్లకు పేమెంట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం వాటా పేమెంట్ జరిగిన పరిస్థితుల్లో స్కీమ్స్ అన్నీ అర్థంతరంగా ఆగిపోయాయి. మన మండలానికి పెద్దగా వాటర్ సప్లై స్కీమ్స్ ఇబ్బంది ఉండదు కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది తెలియడం. మనకి ఇటు పెద్దపూడి వెళ్ళినా రంగంపేట వెళ్ళినా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సంపర్ లాంటి గ్రామాల్లో జలజీవన్ మిషన్లో నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకులు ఆనాటి ప్రజాప్రతినిధి చేతుల మీదుగా ఓపెనింగ్స్ అయిపోయాయి. కానీ వాటర్ లేదు అక్కడ. విచిత్రమైన పరిస్థితి. పూర్వం ఇప్పుడు ఉన్నట్టుంది. రాయవెల్లూరు అని మనందరికీ వెల్లూరు విటి కానీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కానీ చాలా ఫేమస్. అక్కడ నీరు లేని నది, గుడి లేని దేవుడు, రాజు లేని కోట అని కూడా ఉంటాయి. ఆ విధమైన పరిస్థితి సంపర్లో చూసాం. ఇవాళ కూడా అక్కడ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఓపెనింగ్ అయి మాత్రం 8 నెలలు అయిపోయింది. ఇక్కడ మీకు విష్ణాలయం పరిస్థితి కూడా అనపర్తిలో విష్ణాలయం పరిస్థితి కూడా అంతే. దాదాపు 8 సంవత్సరాల క్రితం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరి ఆగమ శాస్త్రం ప్రకారంగా కాంపౌండ్ వాళ్ళు పూర్తయితే తప్పించి విగ్రహ ప్రతిష్ఠ జరగకూడదు. కానీ ఆనాడు ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతుందని పండితులు చెప్పినప్పటికీ కూడా ఒత్తిడి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నిన్ననే మొన్న ఉదయం మేము అందరికీ నమస్కారం. ఇవాళ అనపర్తి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అనేక అంశాలపైన సభ్యులు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గ్రామ సర్పంచులు కానీ గ్రామాల ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేయాల్సిన అంశం ఒకటి. గత 5 సంవత్సరాలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమైపోయినాయో తెలియని పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 1452 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం సర్పంచులు ఎందువల్ల అయితే ఎన్నికయ్యారో గ్రామ ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేసే అవకాశం ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామ సర్పంచులకు కల్పించారు. దానికి అనపర్తి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం హర్షాతిరేకం వ్యక్తం చేసి వారిద్దరికీ సంఘీభావం తెలియజేయడంతో పాటు వారిద్దరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులే కాకుండా మిగిలిన అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్క దాన్ని మరలా గాడిలోకి తీసుకొచ్చి అన్ని వ్యవస్థల్ని పనిచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింపజేయాలనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆశయాలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తూ ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మండల ప్రజా పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మేము స్పష్టం చేసింది ఒకటే, ప్రజాప్రతినిధులుగా ఎంపికైన అందరికీ ప్రజల కోసం, సంక్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ పదవులు అనేవి పెత్తనం చేయడానికి కాదు, బాధ్యత నెరవేర్చడానికి మాత్రమే. దానికోసం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశాం. అందరూ సానుకూలంగా స్పందించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.